నమస్తే మీడియా మిత్రులకు నమస్తే. నాకు ఒక చిన్న విన్నపం. నాది కారంపేట. నా పేరు కుర్వా వీరేషు. నేను ఏకైక కుమారుణ్ణి. కుర్వా నరసింహులు గారికి ఏకైక కుమారుణ్ణి. నా వెనకాల ముగ్గురు చెల్లెళ్ళు ఉన్నారు. ఈరమ్మ, లక్ష్మి, శాంతి అని ఉన్నారు. వాళ్ళు నా ఆస్తిని కాజేయడానికి కుట్రలు లేవు. వాళ్ళు వెనకాల ముగ్గురు వ్యక్తులు ఉన్నారు, నలుగురు వ్యక్తులు ఉన్నారు, నలుగురు ఉన్నారు. ద్వారా నన్ను టార్చర్లు పెట్టలేక అంత పెట్టడాన్ని టార్చర్లు పెడుతున్నారు. సబ్ కలెక్టర్ దగ్గర పెట్టినాడు, సబ్ కలెక్టర్ కొట్టిపడేసినాడు. జడ్జి మేడం దగ్గర లోక్ అదాలత్లు పెట్టి కొట్టిపడేసింది జడ్జి మేడము. ఆయన కూడా ఇచ్చడం లేదు. నేను కొట్లాడలేదు, ఏం లేదు. మన రాయి తీసుకొని కోర్టులోనే కొట్టుకున్నాను. జడ్జి మేడం, సుధా మేడం గారు వండర్ అయిపోయినారు. నేను వీధిలో ఉన్నాను. ఆరోగ్యం బాగలేదు. నాకు చాలా బీపీ, షుగర్ ఎక్కువైపోయింది. 370. అది కూడా చూపిస్తాను సార్ మీకు. నన్ను అంత చులకంగా చేస్తారు. ఏమి నన్ను అంత టార్చర్లు పెట్టినారు. నా భార్యను అయితే బజార్కి ఇచ్చి అరకలండి. ఎప్పుడో న్యూస్ ఆపరేటర్గా చేసేది ఆ పాప ఇప్పుడు చేయదు. డెంటిస్ట్ దగ్గర ఉంటుంది. అందరినీ బెదిరిస్తుంది. దండ వేసుకొని అందరినీ బెదిరిస్తుంది. మా ఇల్లు 3/4 సెంటు ఉంది సార్ కారంపేటన. ఆ 3/4 సెంటు కోసము నన్ను అడిగినారు. అడిగితే నేను ఇవ్వను, నాకు ముగ్గురు ఆడపిల్లలు చక్కగా ఉన్నారు, నేను ఎట్లిస్తాను, మా ముస్లిమ్స్ ఏరియానా, మా ఏరియా మంచి ఏరియా, ఆ ఏరియా ఉంటే విదేశీ వచ్చే అని ఊపినే ఉంటారు అన్న. మా చెల్లెళ్ళు అడిగినారు, మా అమ్మ కూడా అడిగింది. నేను ఇవ్వను అన్నాను. నాకు తెలియకున్నట్లయితే దొంగ రిజిస్ట్రేషన్ చేసుకున్నారు సార్ సబ్ రిజిస్టర్ ఆఫీస్ పోయి. ఆయన అప్సర్ నాయుడు అని చేసిన, అప్పుడు రాజశేఖర్ అని సబ్ రిజిస్టర్ ఉండే, ఆయన చేసినాడు. మేము దేని ఏడిస్తే మాజీ ఎమ్మెల్యే తిట్టి మాకు గురి చేపించినాడు. దాంట్లో ఇది 10 సంవత్సరం జరిగింది సార్. అంటే 24లో మాకు రిజిస్ట్రేషన్ అయింది. ఆయన అప్పటి నుంచి మళ్ళీ వాళ్ళు పేరు కనుక్కొని వచ్చి మాతో గొడవ పెట్టుకొని ఇదే ఇప్పుడు నిందలు వేస్తారు. మేము తిట్టినాను, ఎవరిని వాళ్ళు తిట్టినాను. తిట్టింది ప్రూఫ్ ఉండాలా, మా మనుషులు ఉండాలా. నేను నువ్వు కొట్లాడింది ఈ ప్రూఫ్ ఉండాలా. నువ్వు కూడా పోలీసులు వచ్చి బెదిరించడం, మమ్మల్ని షుగర్ పేషెంట్లు ఎండకు రాగడం, వాడకు రాగడం. తీటోల్ పోలీస్ స్టేషన్ లో నుంచి ఇప్పుడు కానిస్టేబుల్ వచ్చి పిల్లలు బెదిరించిపోయినారు. మామ వసంత నా మీద లేనిపోయిన నిందలు కలిపి మమ్మల్ని బజారు పిలిచి నన్ను వేధిస్తుంది. నన్ను ఎక్కడ చూసి అక్కడ తిట్టింది. జడ్జి మేడం తిట్టినా బుద్ధి రాదు, సబ్ కలెక్టర్ తిట్టినా బుద్ధి రాదు. మేము ఎస్పీ కూడా విన్నవించుకుంటున్నా, పోతున్నాము. పిల్లలకి రిజల్ట్ వచ్చింది, పాస్ అయినారు పిల్లలు. మేము పోవాలి ఎస్పీ సార్ దగ్గరికి, ఎంపీతో మాట్లాడి పెట్టాలనుకుంటున్నాము. మా పోతారు పెడతారు. ఇప్పుడు నా ఇంటి ఇల్లు ఊరిలో సంతకం పెట్టాలా, లేదా మీకు ఇదే టార్చర్లు పెడతాం, ఇదే చంపుతామంటున్నారు. మా పరిష్కారం ఎప్పుడు జరుగుతుంది చెప్పండి. ప్రతిసారి ఆ పాప మాట వింటున్నారు. అదంతా తెలుసు. వాళ్ళు చేయరాని పనులు చేసి నా భార్యని నేను పోయిన నిందలు కలిపి ఎట్లా చేసినారు సార్ మీడియాకి లాగి వాళ్ళు మమ్మల్ని. లేదు న్యూస్ గోస్తున్నారు కదా, ఆయనతో ఎట్లా చేసి హాస్పిటల్ బజార్కి ఇచ్చినారు సార్, మమ్మల్ని బజార్కి ఇచ్చినారు. చూపిస్తాను చూడండి. అది కూడా ఎట్లా చేసినారు తెలుసు. అప్పుడు ఎంత వల్గర్ గా మాట్లాడింది, ఎంత ఇంటికి మాట్లాడింది చూడండి. డబ్బులు ఇంతమంది ఎంత పడుతుంది, మా ఆడపిల్లలతో ఎట్లా బతకాలా చూడండి. చూడండి చూడండి ఎంత నరక యాదలు పెడుతున్నారు సార్ మమ్మల్ని, అంత టార్చర్లు పెడుతున్నారు సార్ మమ్మల్ని. జడ్జి మేడం గారు, సుధా మేడం గారు మమ్మల్ని పిలిచి 4 భాగాలని చెప్పినారు. నీ తల్లిది నీ వేవు పోపు అంటే కొడుకు ఎక్కడికి వేడు, నీకు పుట్టింటారు కాబట్టి నీ పోపు అంటే ఇదే బుద్ధి ఉందా లేదా, ముసలిదాని మీద నువ్వు కొద్దిగా ఇది ఉందా లేదా అని తిట్టింది జడ్జి మేడం. తిట్టేది ఇప్పుడు 4 భాగాలు. ఆ ఇల్లు వాల్యుయేషన్ అంతా బ్రోకర్లు కనుక్కో అంటే నేను బ్రోకర్ని కనుక్కున్నా, మేడం దగ్గర తీసుకొని పెట్టినాను. 9 లక్షలు పలుకుతుంది, 8 లక్షలు పలుకుతుంది అని చెప్పినాడు బ్రోకర్. ఆమె ఏం చెప్పింది, 1.5 లక్షలు అది ఇల్లు అనింది. అక్కడ వాల్యుయేషన్, మార్కెట్ వాల్యుయేషన్ అన్ని తీసుకెళ్ళి మేడం దగ్గర పెట్టినాను. పెడితే 2 లక్షలు మీరు ఇవ్వండి, ఆయన హక్కు విడుదల పత్రం రాసిస్తాడు, అప్పుడు మీకు చెల్లుతుంది. లేదా
మీకు ఆయన ఇస్తాడు 4 లక్షలు తీసుకొని ఊరు వదిలి వెళ్ళిపోయింది అని చెప్పింది. అందుకే అర్జీ పెట్టుకుంటున్నాను, అది ప్రూఫ్ తీసుకోవాలని చూస్తున్నాను. ఆ యాడ్ తీసుకుంటాడు, యాడ్ బయట పెడతాడని చెప్పి మిమ్మల్ని మా చెల్లెళ్ళు ఏంటో పెట్టుకొని నన్ను చేయని పనులు చేపిస్తున్నారు. వీళ్ళ నుంచి నాకు సహచారైపోయింది. నేను సుసైడ్ చేసుకుంటాను సార్. నాకు రక్షణ కల్పించలేదు, వాళ్ళకే రక్షణ కల్పించినారు. ఇక్కడికి వచ్చి భయభ్రాంతులకు గురి చేస్తున్నారు మా పిల్లలు. ఇంటికి వచ్చి బెదిరిస్తున్నారు. మమ్మల్ని బెదిరిస్తున్నారు పోలీసులు. డబ్బులు ఇస్తారు పోలీసులకి, లంచాలు ఇస్తారు, మమ్మల్ని బెదిరిస్తారు. లంచ